నవ్యాంధ్రను క్రీడాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్, ముంబై, పూణే వంటి మహానగరాలకు పరిమితమైన క్రీడలను మారుమూల ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తోంది. విజయనగరం జిల్లా తాడిపూడిలో 2 కోట్ల రూపాయలతో జల క్రీడా అకాడమీ నెలకొల్పారు. దీనికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రాన్ని క్రీడాంధ్రగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు వస్తోంది. మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అన్ని వసతులతో కూడిన ప్రాంగణాలు మారుమూల ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లా తాటిపూడిలో జలక్రీడా అకాడమీని స్థాపించారు. ఇందులో 50 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలకు వసతితో కూడిన పాఠశాల అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానప్పటికీ తాత్కాలికంగా అకాడమీని నిర్వహించేందుకు ప్రభుత్వం కోచ్లను నియమించింది. వీరు 2 నెలల నుంచి ప్రతిరోజు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. జూలైలో ఇక వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ ఓపెన్ చేశారండి తాటిపూడిలో. కయాకింగ్ అండ్ కెనోయింగ్ అండ్ రోయింగ్ అండి 3 ఈవెంట్లు ఉంటాయండి వాటర్ స్పోర్ట్స్లో. పిల్లలు బాగా వస్తున్నారండి. లేడీస్ ఒక 10 మెంబర్స్ వరకు వస్తున్నారు, బాయ్స్ ఒక 30 మెంబర్స్ వరకు వస్తున్నారండి. టోటల్గా సబ్ జూనియర్, జూనియర్స్ అందరూ సీనియర్స్ కలిపి మొత్తం టోటల్గా ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారండి. రోయింగ్ వచ్చేసి కొత్త కుర్రోళ్ళు బాగానే ఇంట్రెస్ట్గా వస్తున్నారు. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్స్ పర్పస్ సబ్ జూనియరు సీనియరు కాంపిటీషన్స్ తీసుకెళ్ళి వాళ్ళకి మంచి మెడల్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ డిసెంబర్లో సీనియర్ నేషనల్ ఉంది. దాని పర్పస్ మేము ప్రిపేర్ చేస్తున్నాము పిల్లల్ని. తాటిపూడి జలక్రీడా అకాడమీకి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 30 మంది పిల్లలు రోజు శిక్షణకు హాజరవుతున్నారు. విజయనగరం, రామవరం, శృంగవరపుకోట, భవానీపురం, తాటిపూడి నుంచి అకాడమీకి వస్తున్నారు. తాటిపూడిలో బోటింగ్ పెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే దీనివల్ల మనకి ఫిట్నెస్ వస్తుంది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని మనం కాపాడుకోగలం. ఎప్పుడైనా బోటింగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు దగ్గరగా పెట్టడం బాగుంది. ఇక్కడ ఉదయం 6 నుండి 8 దాకా మాకు ఇక్కడ జల క్రీడలు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి రోజు నేను బోట్ రోయింగ్ మరియు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను. నేను ముందు స్విమ్మింగ్ పూల్లో చేసేదాన్ని, తర్వాత ఇక్కడికి వచ్చి నేర్చుకుని చేస్తున్నాను. స్విమ్మింగ్ నేర్చుకున్నాను, బోటింగ్ నేర్చుకున్నాను. జలక్రీడకి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను బోట్ రైడింగ్, స్విమ్మింగ్ మరియు అన్ని నేర్చుకుంటున్నాను. తాటిపూడి అకాడమీలో 5 జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. గతంలో హైదరాబాద్ లో శిక్షణ పొందిన వీరంతా ప్రస్తుతం కోచ్ల పర్యవేక్షణలో ఇక్కడే తర్ఫీదు పొందుతున్నారు. తాటిపూడి నుంచి పూణే నేషనల్కి సెలెక్ట్ అయ్యాను, సీనియర్ నేషనల్స్కి. ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగుంది. హుసేన్ సాగర్లో కన్నా ఇక్కడ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సార్స్ కూడా బాగా నేర్పిస్తున్నారు. ఈ సీనియర్స్ డిసెంబర్లో కాంపిటీషన్ ఉండడం వల్ల దానికి ప్రిపేర్ అవుతున్నాను. జలక్రీడా అకాడమీ ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రాంతాలకు పరిమితమైన క్రీడలను మారుమూల ప్రాంతాల్లోకి తేవడం పిల్లలకు ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే అకాడమీ స్వరూపం మారిపోతుందని కోచ్లు అంటున్నారు. జాతీయ స్థాయిలో రాణించే విధంగా పిల్లలను తీర్చిదిద్దవచ్చని చెబుతున్నారు.